శ్రీమతి నమః. చాలా మంది అంటుంటారు, ఈ కష్టాలు బాధలు లేకుండా ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అని. జీవితం అంటేనే కష్ట సుఖాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు. జీవితం ఒక బండి చక్రం. కిందకి తిరిగిన చక్రం పైకొస్తుంది, పైకొచ్చిన చక్రం కిందకి వచ్చి తీరుతుంది. ఎవరి జీవితంలోనూ శాశ్వతంగా సుఖాలు ఉండవు, ఎవరి జీవితంలోనూ అలాగే కష్టాలు కూడా ఉండవు. కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం రెండూ వస్తాయి. రెండు ఉంటేనే అది జీవితం. కష్టం లేకుండా మేము సుఖంగా ఉన్నాము, ఒక్క బాధ కూడా ఇప్పటి వరకు మేము అనుభవించలేదు అన్న వాళ్ళ జీవితాన్ని ఎవరైనా మనం చూపించగలమా? చూపించలేము. ఎవరికి తగ్గ కష్టము, ఎవరికి తగ్గ బాధ వాళ్ళకి పంచే ఉంచుతుంది కర్మ. కాబట్టి కష్టం వచ్చినప్పుడు గబుక్కున మనం భగవత్ నింద చేశాము అని అనుకోండి, అది కూడా మనం చేసుకుంటున్న కర్మ. పెద్దల మాటలు వినకుండా, ఈ కష్టం ఏదైనా వచ్చినప్పుడు ధైర్యంగా ఉండకుండా భగవత్ నింద చేస్తూ మన పెద్దవాళ్ళను కూడా తిడతాం. ఏ ఆపద నుంచైనా మనం ముందు బయటపడాలి అంటే ధైర్యంగా ఉండాలి, పెద్దల మాట వినాలి, వాళ్ళని తిట్టకూడదు, భగవత్ నింద చేయకూడదు, నిగ్రహంగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా బయట పడిపోగలుగుతాం. ఆ కష్టం ఎప్పుడు అలా ఉండిపోదు మనతో పాటు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణ పరమాత్మని దర్శించుకోవటం కోసం వస్తారు కదా. కృష్ణ పరమాత్మ వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు నిద్ర నటిస్తూ ఉంటారు. దుర్యోధనుడు ఏం చేస్తాడు? కృష్ణ పరమాత్మ తల దగ్గర కూర్చుంటాడు, అర్జునుడు కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర కూర్చుంటాడు. నిద్రలోంచి మెలకు వచ్చిన కృష్ణ పరమాత్మ అర్జునుడిని ముందు చూసి కుశల ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత దుర్యోధనుడిని కూడా పలకరిస్తారు, కుశల ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళిద్దరూ చెప్తారు, యుద్ధంలో నీ సహాయం అర్థించటం కోసం మేము వచ్చాము అంటారు. కృష్ణ పరమాత్మ చెప్తారు, నాకు కూడా అదే కావాలి, మీ ఇద్దరికి సహాయం చెయ్యాలని నేను కూడా అనుకుంటున్నాను. అయితే నేను యుద్ధం చేయను, నేను కావాలా? నా దగ్గర సుశిక్షితులైన సైన్యం కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు కావాలా? మీరే కోరుకోండి అని చెప్పి, అర్జునుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడు కోరుకుంటాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తే అక్కడ దుర్యోధనుడికి కోపం వచ్చేస్తుంది అనమాట. చూసావా, కృష్ణుడేమో ఎంత పక్షపాతో, ఎంత కపటో, అర్జునుడు కోరుకోమన్నారు అంటే సైన్యం అంతా అర్జునుడికి ఇచ్చేద్దాం అనమాట అని చెప్పి సహాయం కోసం కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మని నిందించడం మొదలెట్టాడు. అప్పుడు అర్జునుడు సమాధానం చెప్తాడు, కృష్ణ నువ్వు ఉంటే చాలు నా దగ్గర, నువ్వు ఒక్కడివి నా దగ్గర ఉండు అంటాడు. దుర్యోధనుడు అబ్బబ్బా ఇదే ఛాన్స్, మూర్ఖుడు అర్జునుడు అన్ని కోట్ల మంది సైన్యాన్ని వదిలేసుకున్నాడు, యుద్ధం చేయని కృష్ణుడిని కావాలని అనుకున్నాడు, యుద్ధం చేయకపోతే కృష్ణుడు నాకెందుకు అని అనుకుంటాడు దుర్యోధనుడు. సరే నేను సెలవు తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడిని కృష్ణ పరమాత్మ అడుగుతారు, పార్థ ఎంత మూర్ఖుడవయ్యా నువ్వు, ఎంత మూర్ఖంగా యుద్ధం చేయని నన్ను కోరుకున్నావు, నువ్వు అంత సైన్యాన్ని ఎందుకు వదిలేసావు అంటే అర్జునుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? కృష్ణ ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నువ్వు ఉంటావు, నువ్వు మా పట్ల ధర్మం ఉంది అని అనుకుంటే నువ్వు నా దగ్గరకు వస్తావు, అందుకే నేను నిన్ను కోరుకున్నాను కృష్ణ అంటాడు. అంటే ఎవరైతే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతారో, ఎవరైతే సహనంగా ఉంటారో, ఎవరైతే కపటం లేకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరుంటారు? కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు అని. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళకి తాత్కాలికంగా కష్టాలు వచ్చినా చివరికి విజయమే వాళ్ళని వరిస్తుంది. దుర్యోధనుడికి ఎన్నో సంపదలు ఉన్నాయి, రాజ్యం ఉంది, కానీ ప్రతి క్షణం ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉన్నాడు. మనశ్శాంతి లేదు. అంత సంపద ఉన్నా, అంత బంగారు తలపాల మీద నిద్రిస్తున్నా ఎంతసేపు పాండవులని నాశనం చేసేయాలి, పాండవులని ధ్వంసం చేసేయాలి, పాండవులని ప్రాణాలు తీసేయాలి, ఇదే ఇతని మనసులో రగిలిపోతూ ఉంది. చివరికి ఏమైంది? దుర్యోధనుడు ఏ చావు చచ్చాడో అందరికీ తెలుసు కదా. దుర్యోధనుడు అంటే తాత్కాలికంగా నీకు సుఖం ఉన్నా, నీకు సంతోషం ఉన్నా, నీకు చివరికి మిగిలేది అశాంతే. అంత సంపద ఉన్నా గానీ ఒక్కరోజు కూడా శాంతంగా లేడు. దుష్ట చతుష్టయంతో స్నేహం చేశాడు. వాళ్ళందరూ కలిసి పాండవులని నాశనం చేయాలని అనుకున్నారు. చివరికి వాళ్ళందరి గతి ఏమైంది? కాబట్టి మన దగ్గర ఎంత సంపద ఉన్నా, మన దగ్గర ఎంత బలగం ఉన్నా, ధర్మాన్ని తప్పి అధైర్యపడుతూ, అధర్మం చేస్తూ,
సహనంగా లేకుండా ఉంటే మనకి ఎప్పటికీ విజయం రాదు. మనకి శంకరాచార్య స్వామి వారు కూడా అదే చెప్తారు. సత్యము, తితీక్ష అంటే ఏంటి? మంచితనము, సహనము ఉండాలి. అలాగే ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. పెద్దల మాటని గౌరవించాలి, జ్ఞానుల మాటని వినాలి, నిగ్రహంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మనకి ఆపదలు వచ్చినా ఆ ఆపదల నుంచి మనం బయటపడిపోతాం. జీవితం అంటే కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. సుఖమే గొప్పది అని అనుకుంటే రాముడు సుఖపడ్డాడా? ధర్మరాజు సుఖపడ్డాడా? దుర్యోధనుడు, రావణాసురుడే సుఖపడ్డారు. అక్కడ సుఖపడ్డామా కష్టపడ్డామా కాదు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నామా లేదా అనే కదా మనం చూడాలి. ఇప్పుడు రాముణ్ణి, ధర్మరాజునే ఉదాహరణగా తీసుకుని చెప్తాము. దుర్యోధనుడిని, రావణాసురుడిని మంచికి మారుపేరుగా మనం చెప్పం కదా. వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా, వాళ్ళు ఎంత సుఖపడినా. కాబట్టి నిగ్రహంగా ఉంటూ ఆపదలు వచ్చినప్పుడు ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే సత్యాన్ని మాత్రమే పాటిస్తారో వాళ్ళకి కష్టం వచ్చినా సరే శాశ్వతమైన సుఖం కలుగుతుంది అని చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథ కూడా చెప్తారు. ఒక యోగి ఆయన రైల్వే ప్లాట్ఫారం మీద ట్రైన్ నుంచి దిగుతారనమాట. స్టేషన్ మాస్టర్ గబగబా వచ్చేసి ఆయన పాదాలు పట్టుకుని ఆశీర్వచనం చేయమని అడిగితే ఆశీర్వచనం చేస్తారు. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ అంటారు, నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి అంటారు. అప్పుడు ఆ యోగి చెప్తారు, నువ్వు అబద్ధం ఆడద్దు అంటారు. స్టేషన్ మాస్టర్ కి అనుమానం వస్తుంది, అదేంటి నేను అడిగిందేమో మంత్రము, ఆయనేమో అబద్ధం ఆడద్దు అంటున్నారని చెప్పి మనసులో అనుకుని, సరే ఆయన చెప్పారు కదా అదే పాటిద్దాం అని చెప్పి ఈ స్టేషన్ మాస్టర్ నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు. మరి తను చేస్తున్న ఉద్యోగంలో కొన్ని మాటలు మాట్లాడవలసి వస్తుంది. అయినా సరే ధర్మాన్ని తప్పకుండా ఆ యోగి ఏ విధంగా అయితే చెప్పారో సత్యాన్ని వదలలేదు, అబద్ధాలు ఆడలేదు, నిజాన్ని చెప్పేశాడు. నిజాన్నే చెప్పడం ప్రారంభించాడు. అలా నిజాలు చెప్పడం వల్ల ఆ స్టేషన్ మాస్టర్ కి దగ్గర ఉన్న ఉద్యోగుల్లో ఇతని మీద కోపం పెరిగిందనమాట. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఉండాలని ఏం లేదు కదా. ఒక్కొక్కళ్ళు ఏదైనా చేస్తున్నారని అనుకో, ఆ విషయం తెలుస్తుందనుకో స్టేషన్ మాస్టర్కి నిజం చెప్పేసేవాడు. అలా కోపం పెంచుకుని ఈ స్టేషన్ మాస్టర్ మీద కుట్ర పన్నారు. అతను జైలు పాలైపోయాడు స్టేషన్ మాస్టర్. అప్పుడు కూడా సత్యాన్ని వదలలేదు. కానీ ఇతను ఎప్పుడైతే జైలు పాలయ్యాడో మొత్తం అందరూ దూరం అయిపోయారు. కష్టం ఉన్నప్పుడే మన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలుస్తుంది. స్నేహితులందరూ దూరం అయిపోయారు, ఎవ్వరూ సహాయం చేయడానికి రాలా. కానీ ఒక లాయరు అతని యొక్క సత్య ప్రవర్తనని గుర్తించి అతను ఏం చేస్తాడు అంటే ఈ స్టేషన్ మాస్టర్ కేసు వాదించడానికి వస్తారు. నిజాలు నిరూపిస్తారు. అప్పుడు అతను చక్కగా ఆ కేసు నుంచి బయట పడిపోతాడు. అంటే మనం సత్యాన్ని పాటిస్తున్నంతసేపు మనకి కష్టం వచ్చినా, మనం సహనంగా ఉన్నంతసేపు మనకి బాధ కలిగినా దాని నుంచి బయట పడేయడానికి భగవంతుడు ఎవరో ఒకరిని మన దగ్గరికి పంపిస్తాడు. ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి ఆ లాయర్ని పంపించినట్లుగా అనమాట. అందుకే ఎవరో మనల్ని పొగుడుతారు కదా అని అబద్ధం ఆడకూడదు. మంచి మాటలు నోటితో చెప్పటం కాదు, మంచిని ఆచరించి చూపించాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు భగవత్ నింద చేసేసి మన పెద్దవాళ్ళని మనం తిట్టేశాము అని అనుకోండి, మనకి ఆపద తొలగిపోదు. పైగా భగవత్ నింద చేసిన పాపము మనతో పాటు వస్తుంది. సహనాన్ని పాటించగలిగారు కాబట్టి, అంత సహనాన్ని చూపించారు కాబట్టే సీతమ్మ తల్లి అంత రాక్షసుల మధ్య ధైర్యంగా ఉండగలిగారు. ఒక్క క్షణం కూడా సహనాన్ని కోల్పోలేదు, అధైర్య పడలేదు. కాబట్టే ధైర్యంగా బయటకు వచ్చేశారు. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని తీసుకుని వచ్చేశారు. సుఖంగా ఉండే మాటే నిజమైతే రాముడు సుఖపడ్డాడా? ధర్మరాజు సుఖపడ్డాడా? లేదు కదా. విజయాన్ని సాధించాలి అంటే ధైర్యంగా ఉండాలి, సహనంగా ఉండాలి, పెద్దల మాట గౌరవించాలి, భగవత్ నింద చెయ్యకూడదు. అప్పుడు వెంటనే కింద కామెంట్ పెడతారు, ఆ జీవితం అంతా నాకు కష్టాలే అండి, ఇవన్నీ పాటించాను కాబట్టే నాకు ఇన్ని కష్టాలు అంటారు. మన నోట్లోంచి అప్పుడు ఆ మాట కూడా వచ్చింది అంటే ఏదో ఒక క్షణంలో మనం భగవత్ నింద చేస్తూనే పెద్దల్ని తిట్టుకుంటూనే ఉన్నాం కాబట్టే మనకు వచ్చిన కష్టం మనల్ని వదిలిపెట్టడం లేదు. మనకు వచ్చిన కష్టం గాని, ఆపద గాని, మనకు వచ్చిన ఈ దారిద్ర్యం ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోవాలి అంటే ముందు మనం మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా శుద్ధిగా ఉండు, నీ జీవితంలో నుంచి కష్టం తొలగిపోతుంది. ఆపద నీ దగ్గరికి రమ్మన్నా రాదు, వచ్చినా పోతుంది. ఇది నేను చెప్పింది కాదు, శంకరాచార్య స్వామి వారే చెప్పారు.
మనకి రామాయణ భారతాలు ఏం చెప్తున్నాయి? జీవితం అంటే కష్ట సుఖాలు అన్నీ వస్తాయి, కానీ దాన్ని తట్టుకుని ధైర్యంగా ఉంటేనే మనం ఆ కష్టం నుంచి బయటపడగలుగుతాం. పాండవులకి వచ్చిన కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇంకెవరికైనా వచ్చాయా? కానీ వాళ్ళు ఎంత సహనంగా ఉన్నారు. ధర్మరాజు గారు అసలు ఒక్కసారైనా అబద్ధం ఆడారా? అందరూ ధైర్యంగా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టే విజయం వాళ్ళని వరించింది. భగవంతుడి అనుగ్రహం కూడా పాండవులకే ఉంది.